Welcome to Government Degree College Narsapur. This is V. Hemant Kumar Chari, Assistant Professor of Mathematics. Today we have to discuss about the definition of prime ideal and maximal ideal and its theorems. So these theorems are most important for long questions of Unit 4. So here we see the definition of prime ideal. So ఇక్కడ ప్రైమ్ ఐడియల్ యొక్క డెఫినేషన్ మనం ఇక్కడ చూద్దాం. సో వాట్ ఈస్ ప్రైమ్ ఐడియల్? ఏ ప్రైమ్ ఐడియల్ క్యాపిటల్ ఏ ఆఫ్ ఏ కమ్యూటేటివ్ రింగ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఏ ప్రాపర్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ and A into B is belongs to capital A, which implies either A equal to R or A belongs to capital A and B belongs to capital A. అంటే మనకు క్యాపిటల్ ఏ అనేది ఒక ప్రైమ్ ఐడియల్ అవుతుంది అంటే సో అది కమ్యూటేటివ్ రింగ్ ఆర్కి ప్రాపర్ ఐడియల్ అవుతుంది చెప్పాలి. సో ప్రాపర్ ఐడియల్ అంటే ఏ కామా బి అనే ఎలిమెంట్స్ ఆలో తీసుకొని ఏ ఇంటూ బి అనే ఎలిమెంట్ ఏగా క్యాపిటల్ ఏ అవుతున్నప్పుడు విచ్ ఇంప్లైస్ ఐదర్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఆర్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. అంటే ఇక్కడ ఏ ఇంటూ బి అనే ఎలిమెంట్ ఏలో ఉంది అని తీసుకుంటే ఆ ఏ అనే ఎలిమెంట్ ఏలోనన్నా ఉండాలి లేదా బి అనే ఎలిమెంట్ ఏలోనన్నా ఉండాలి. సో అలా ఉంటే అప్పుడు దాన్ని మనం ప్రైమ్ ఐడియల్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇది దాని యొక్క డెఫినేషన్, రైట్. సో మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి అంటే ఏ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఏ కమ్యూటేటివ్ రింగ్ ఈజ్ ఏ ప్రాపర్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ such that whenever B is an ideal of R. అంటే B అనేది మనకు ఆర్కి ఐడియల్ అయినప్పుడు అది ఏ అనేది మనకు ప్రాపర్ ఐడియల్ కావాలి. సో అండ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, దెన్ ఐదర్ బి ఈక్వల్ టు ఏ ఆర్ బి ఈక్వల్ టు ఆర్. అంటే ఇక్కడ ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అయినప్పుడు దెన్ మనకి బి ఈక్వల్ టు ఏ అన్నా కావాలి లేదా ఆర్ బి ఈక్వల్ టు ఆర్ కన్నా సమానం కావాలి. సో అలా అయితే మనం దాన్ని ఏమని పిలుస్తాము అంటే మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుందని చెప్పి పిలుస్తాము. సో ఇవి రెండు కూడా దాని డెఫినేషన్స్. సో వీటికి సంబంధించిన థీరమ్స్ని మనం ఒకసారి ఇక్కడ చూసుకుందాం. సో ఫస్ట్ థీరం, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కంపల్సరీ నేర్చుకోవాల్సిన థీరము లాంగ్ క్వశ్చన్కి. లెట్ క్యాపిటల్ ఆర్ బి ఏ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ ఏ బి అండ్ ఐడియల్ ఆఫ్ ఆర్, దెన్ ఆర్ బై ఏ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ ఆర్. సో ఆర్ బై ఏ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయితే ఏ అనేది ప్రైమ్ ఐడియల్ అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఉంది. సో దీనికోసం సపోజ్ దట్ ఆర్ బై ఏ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. సో ఆర్ బై ఏ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందని తీసుకుందాం. సో ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది అంటే మనకి ఇంటిగ్రల్ డొమైన్ యొక్క డెఫినేషన్ మనకు ఐడియా రావాలి. సో ఏదైనా ఒక రింగ్ అనేది మనకు ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందంటే అది కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యాస్ నో జీరో డివైజర్స్. సో ఏ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యాస్ నో జీరో డివైజర్స్ అంటే అది కమ్యూటేటివ్ రింగ్ అయి ఉండాలి, విత్ యూనిటీ ఉండాలి, దానికి నో జీరో డివైజర్స్ ఉంటే దాన్ని మనం ఇంటిగ్రల్ డొమైన్ అంటాం అనేది మనకు తెలుసు డెఫినేషన్. సో ఇక్కడ ఆర్ బై ఏ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందని చెప్పాలి, అది తీసుకుందాం. సో ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది అంటే ఆర్ బై ఏ అనేది కమ్యూటేటివ్ రింగ్ అవుతుంది, విత్ యూనిటీ ఉంటుంది, అలాగే దానికి హ్యాస్ నో జీరో డివైజర్స్. సో లెట్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సో ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏగా తీసుకుంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. సో మరి ఏ ఇంటూ బి ప్లస్ క్యాపిటల్ ఏ అంటే ఇది మనకు ఆర్ బై ఏలో అంటే మనకి ఇది ఫ్యాక్టర్ గ్రూప్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ బేస్ చేసుకొని ఏబి అనే ఒక ఎలిమెంట్ ఆర్ బై ఏలో ఉంటుందంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ అనే ఎలిమెంట్ దేనికి సమానం అవుతుంది, ఏకి సమానం అవుతుంది. మరి ఏబి ప్లస్ ఏ అనే ఎలిమెంట్ ఏకి సమానం అవుతుందంటే ఏ ప్లస్ ఏ
ఏ ప్లస్ క్యాపిటల్ ఏ ఇంటూ బి ప్లస్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో ద జీరో ఎలిమెంట్ ఆఫ్ రింగ్ ఆర్ బై ఏ. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఏబి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. అంటే ఇక్కడ మనకి ఇది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందంటే హ్యాస్ నో జీరో డివైజర్స్ అంటే ఎలా ఉంటాయి మామూలుగా ఒకసారి మన డెఫినేషన్ చూసుకుందాం. సో నో జీరో డివైజర్స్ అంటే సపోజ్ మనకి ఏ ఇంటూ బి అనే ఎలిమెంట్స్ ప్రోడక్ట్ చేస్తే వాల్యూ జీరో వస్తే ఇక్కడ ఐదర్ ఏ ఈక్వల్ టు జీరోనన్నా కావాలి లేదా బి ఈక్వల్ టు జీరోనన్నా కావాలి. ఈ బి ఈక్వల్ టు జీరో. సో ఐదర్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈక్వల్ టు జీరో. అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఏ అన్నా జీరో కావాలి లేదా బి అన్నా జీరో కావాలి. అలా అయితే దాన్ని మనం నో జీరో డివైజర్స్ అని చెప్పి పిలుస్తాం. నో జీరో డివైజర్స్. సేమ్ అట్లాగే ఇక్కడ మనం తీసుకుంటుంది ఆర్ బై ఏ అనే సెట్లో కాబట్టి ఆర్ బై ఏలో మనకి జీరో ఎలిమెంట్ ఏమవుతుంది అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది, ఇక్కడ ఏ అనేది మనకు జీరో ఎలిమెంట్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏబి అనే ఈక్వల్ టు జీరో అనే దాన్ని ఇక్కడ ఏబి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏగా రాసుకున్నాం. సో మరి ఏబి ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో అనే దాన్ని ఆర్ బై ఏలో ఉన్న ప్రాపర్టీస్ ప్రకారం దాన్ని ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏగా రాసుకున్నాం. మరి ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది అంటే ఐదర్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరోనన్నా కావాలి. అంటే ఇక్కడ జీరో బదులుగా ఏముంది, ఏ ఉంది కాబట్టి. సో జీరో బదులుగా మనకి ఏ ఉంది. ఏ అంటే ఇక్కడ ఐదర్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నా కావాలి లేదా బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నా కావాలి లేదా బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నా కావాలి. సో అలా అయితే మనం నో జీరో డివైజర్స్ అని చెప్తాం. సో కాబట్టి ఇక్కడ ఆర్ బై ఏలో నో జీరో డివైజర్స్ ఉన్నాయని మనం తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఐదర్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో బట్ దెర్ఫోర్ ఏ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్ ఎందుకు అంటే మనకు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న అవుతుంది లేదా బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న అవుతుంది అని మనకు ఉంది కాబట్టి సో ఆ ప్రైమ్ ఐడియల్ యొక్క డెఫినేషన్ ప్రకారము ఇక్కడ తీసుకున్నటువంటి ఏ అనేది మనకు ప్రైమ్ ఐడియల్ అవుతుంది. సో ఇది మనకు సఫిషియంట్ కండిషన్ అనేది ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్. సో ఏ అనేది ప్రైమ్ ఐడియల్గా తీసుకున్నాం. సో తీసుకొని మనకు ఆర్ బై ఏ అనే దాన్ని కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యాస్ నో జీరో డివైజర్స్ లేదా దాన్ని సింపుల్గా ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలి. సో ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పడం కోసము సో సిన్స్ ఆర్ బై ఈజ్ ఏ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ ఆర్ బై ఏ హ్యాస్ నో జీరో డివైస్. సో మనకు ఆర్ బై ఏ అనేది ఆల్రెడీ క్వశ్చన్లో మనకు కమ్యుటేటివ్ రింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా ప్రూవ్ చేయాల్సింది ఏంటి, కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని ఇవ్వడం జరిగింది. ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఆర్ బై ఏ అనేది నో జీరో డివైస్ అని చెప్పాలి. సో దానికోసం సపోజ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్గా తీసుకున్నాము, ఏ ప్లస్ ఏ బి ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బై ఏ అండ్ ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏగా తీసుకున్నాం. మరి ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది అంటే సో దీని డెఫినేషన్ ప్రకారం ప్రాపర్టీస్ నుంచి ఏబి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. మరి ఏబి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది అంటే ఏబి అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. మరి ఏబి అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ అవుతుందంటే ఐదర్ ఏ బిలాంగ్స్ టు ఏ కావాలి లేదా బి బిలాంగ్స్ టు బి కావాలి. ఐదర్ ఏ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి బిలాంగ్స్ టు బి. మరి ఏ బిలాంగ్స్ టు ఏ అవుతుంది లేదా బి బిలాంగ్స్ టు బి అవుతుందని మనకు తెలుస్తుంది. మరి ఏ బిలాంగ్స్ టు ఏ అవుతుంది అంటే ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. బి బిలాంగ్స్ టు ఏ అవుతుందని తీసుకుంటే బి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అన్నా అవుతుంది లేదా బి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అన్నా అవుతుందని వచ్చింది. అంటే మనం ఏం తీసుకున్నాము, ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ అనే వాల్యూ ఏకి సమానం అవుతుందని తీసుకుంటే ఐదర్ ఏ ప్లస్ ఏ అనే వాల్యూ ఏకి సమానం అవుతుందన్న వచ్చింది లేదా బి ప్లస్ ఏ అనే వాల్యూ ఏకి సమానం అవుతుందని వచ్చింది. సో దీన్ని బట్టి మనకు అది ఏమనొచ్చు అంటే
అది అక్కడ జీరో డివైజర్స్ అనేవి లేవు అని చెప్పొచ్చు. సో హ్యాస్ నో జీరో డివైజర్స్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ R/Aలో జీరో డివైజర్స్ లేవు. సో కాబట్టి R/A అనేది ఏమైంది అంటే ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. సో ఇది మనకున్నటువంటి ఇంపార్టెంట్ థీరం. సో నెక్స్ట్ అట్లాగే సెకండ్ థీరము. సో లెట్ R be a commutative ring with unity. R be a commutative ring with unity. So and let A be an ideal of R. Then R/A is a field if and only if A is a maximal ideal. సో R/A అనేది ఫీల్డ్ అవుతుంది. అక్కడేమో ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది, అయితే అది ఏ అనేది ప్రైమ్ ఐడియల్ అవుతుందని చెప్పినాం. ఇక్కడ R/A అనేది ఫీల్డ్ అవుతుందని తీసుకుంటే అది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుందని మనం ఇక్కడ చూపించాలి. సో దీనికోసము ఇక్కడ Rని మనం కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీగా తీసుకుందాం. సో కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీగా తీసుకొని దాని నుంచి మనం ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ R ఈజ్ ఏ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ A ఈజ్ అన్ ఐడియల్. సో ద ఫ్యాక్టర్ రింగ్ R/Aలో ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే X+A సచ్ దట్ X బిలాంగ్స్ టు క్యాపిటల్ R. సో ఇట్ ఈజ్ ఏ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సో జీరో ఎలిమెంట్ ఆఫ్ ఏ అనేది ఏ విధంగా ఉంటుందంటే R/Aలో జీరో అనే ఎలిమెంట్ 0+Aగా ఉంటుంది. మరి 0+A అంటే ఈజ్ నథింగ్ బట్ A. సో అంటే క్యాపిటల్ A అనేది జీరో ఎలిమెంట్, మీన్స్ ఐడెంటిటీ ఎలిమెంట్ అన్నట్టు మనకి. సో మరి యూనిటీ ఎలిమెంట్ ఆఫ్ R/A అంటే ఎలా ఉంటుందంటే 1+A రూపంలో ఉంటుంది. అంటే R/Aలో యూనిటీ ఎలిమెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే సో 1+A రూపంలో ఉంటుంది. 1+A అనేది మనకు యూనిటీ ఎలిమెంట్, 0+A అనేది ఏమో జీరో ఎలిమెంట్. సో ఇవి R/Aలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, రైట్. ఆల్సో వీ హ్యావ్ A+A ఈక్వల్ టు A. A+A ఈక్వల్ టు A ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ A బిలాంగ్స్ టు క్యాపిటల్ A. A బిలాంగ్స్ టు క్యాపిటల్ A. సో ఇవన్నీ తీసుకున్నాం. సో ఇప్పుడు సపోజ్ దట్ R/A ఈజ్ ఏ ఫీల్డ్. సో R/A అనేది ఫీల్డ్గా తీసుకుందాం. ఫీల్డ్ అంటే ఫీల్డ్ యొక్క డెఫినేషన్స్ని మనం ఇక్కడ అప్లై చేసుకుందాం. సో మరి R/A అనేది ఫీల్డ్గా తీసుకొని ఏ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుందని చూపించాలి. సో R/A అనేది ఫీల్డ్గా తీసుకొని ఏని మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుందని చూపించాలి. సో దీనికోసం లెట్ B ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ R సో దట్ A ఈజ్ సబ్సెట్ టు B అండ్ A నాట్ ఈక్వల్ టు B. A is subset to B and A not equal to B. So that is B equal to R. So that is 1 belongs to B. So 1 belongs to B గా తీసుకుంది. మనకి ఇక్కడ A subset to B, A not equal to B. A not equal to B. సో అయితే మనకు B ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి అంటే B ఈక్వల్ టు R అవుతుంది ప్రూవ్ చేయాలి. సో B ఈక్వల్ టు R. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ B ఈజ్ ఈక్వల్ టు R. So since B is a superset of A, means A is subset of B అన్నట్టు. So and A not equal to B, there exists an element B belongs to B such that B does not belongs to capital A. అంటే మనకు B is a superset of capital A అవుతుందంటే Bలో స్మాల్ b అనే ఒక ఎలిమెంట్ నువ్వు తీసుకుంటే ఆ ఎలిమెంట్ Aలో ఉండదు అని మనకు అర్థం. సో క్లియర్లీ హియర్ వీ హ్యావ్ B, small b does not belongs to A. Small b does not belongs to A means B plus A is non-zero of R/A. So non-zero element of R/A. So there exists an element C plus A such that B plus A into C plus A is equal to 1 plus A. Then the multiplicative identity of R/A. అంటే ఇక్కడ B plus A అనే ఎలిమెంట్కి C plus A అనేది ఏమవుతుందంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే B plus A అనే ఎలిమెంట్ని మనం C plus A తోటి మనం ప్రోడక్ట్ చేస్తే 1 plus A అనే ఎలిమెంట్ వచ్చింది. అంటే ఇక్కడ 1 plus A అనేది మనకు యూనిటీ ఎలిమెంట్ అన్నాం. సో కాబట్టి B plus Aకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమవుతుందంటే C plus A అనేది అవుతుంది. సో అది ఇక్కడ మనం చూద్దాం. సో సిన్స్ B belongs to small b belongs to capital B. So we have B into C is also belongs to capital B. And since 1 plus A, so it is equal to B plus A into C plus A. So B plus A into C plus A means BC plus A equal అవుతుంది. So we have 1 minus BC అనే ఎలిమెంట్ is belongs to capital A. సో అంటే ఇక్కడ ఉన్న బీసీని మనం ఇటు సైడ్ తీసుకొస్తే 1 minus BC వస్తుంది. సో కాబట్టి 1 minus BC is belongs to
capital A, it is subset to B. So means 1 can be written as 1 minus BC plus BC. సో బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్ అయితే మళ్ళీ అది 1 లాగానే ఉంటుంది, కాబట్టి 1ని మనం 1 మైనస్ బీసీ ప్లస్ బీసీగా రాసుకున్నాం. సో ఇస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. సో మీన్స్ దెర్ ఫోర్ బి ఈక్వల్ టు ఆర్. సో బి ఈక్వల్ టు, సో హెన్స్ ఏ ఈజ్ అన్ మ్యాక్సిమల్ ఐడియల్. సో బి అనేది ఆర్కి సమానం అవుతుందని మనం ఇక్కడ చూడవచ్చు. సో కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏ ఈజ్ ఏ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఏ అనేది మనకు మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఆర్గా తీసుకుందాం. సో తీసుకొని ఆర్ బై ఏని ఫీల్డ్ అవుతుందని చూపించాలి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆర్ బై ఈజ్ ఏ ఫీల్డ్. సో టు ప్రూవ్ దట్ ఆర్ బై ఈజ్ ఏ ఫీల్డ్, వీ హ్యావ్ టు షో దట్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై ఏ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే ఫీల్డ్ యొక్క డెఫినేషన్ ప్రకారము ఏదైనా ఒక రింగ్ని మనం ఫీల్డ్ అని చెప్పాలంటే దాంట్లో ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందని చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ ఆర్ బై ఏని మనం ఫీల్డ్ అవుతుందని చెప్పడం కోసము దీంట్లో ఎక్స్ ప్లస్ ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. సో ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ బై ఏ. సో అండ్ ఎక్స్ ప్లస్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. అంటే నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అంటే అది నాన్ జీరో అని మీనింగ్ ఇక్కడ. సో ఎక్స్ ప్లస్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సో ఇఫ్ జనరేటెడ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ ఆర్, then generated x plus a is also an ideal of R. So since x does not belongs to capital A, means a is subset generated x plus a. So now we have a is subset to generated x plus a is subset of R and a is a maximal ideal. So maximal ideal means అంటే ఇది చూడటానికి ఎలా ఉంది అంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ మనం ఏంటి ఇక్కడ గమనించాల్సిందంటే ఏ ఈ సబ్సెట్ జనరేటెడ్ ఎక్స్ ప్లస్ ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్. అంటే ఇది ఎలా ఉందంటే మనకు ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి, ఆ డెఫినేషన్ అంటే సో ఇక్కడ బి ఈజ్ సబ్సెట్ టు ఏ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్లో మనకి ఏ ఈజ్ సబ్సెట్ టు బి ఈ సబ్సెట్ టు ఆర్ అవుతుందని తీసుకుంటే ఐదర్ ఏ ఈక్వల్ టు బి, ఐదర్ బి ఈక్వల్ టు ఏ అన్న అవుతుంది, బి ఈక్వల్ టు ఏ అన్న అవుతుంది, లేదా బి ఈక్వల్ టు ఆర్ అన్న అవుతుందని మనకు తెలుసు. ఐదర్ బి ఈక్వల్ టు ఏ ఆర్ బి ఈక్వల్ టు ఆర్ అవుతుందని తెలుసు. సేమ్ అట్లాగే ఇక్కడ ఏకి బదులుగా ఏ ఉంది, సో జనరేటెడ్ ఎక్స్. సో జనరేటెడ్ ఎక్స్కి బదులుగా జనరేటెడ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్లో బి ఉంది, అంటే నెక్స్ట్ ఆర్ బదులుగా ఆర్ ఉంది. సో దాంతో మీరు కంపేర్ చేసుకుంటే సో ఇక్కడ ఏ బి ఈక్వల్ టు అంటే మధ్యలో ఉన్న సెట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ కన్నా ఈక్వల్ కావాలి, లేదా రైట్ సైడ్కి ఉన్న సెట్ కన్నా ఈక్వల్ కావాలి. సో అది ఇక్కడ మనం చూడాలి. సో దీనికోసం జనరేటెడ్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఆర్. సో ఆర్ అనేది ఈజ్ జనరేటెడ్ బై 1. సో దెర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ and alpha belongs to capital R, a plus x into alpha equal to 1. Now 1 plus a value తీసుకున్నాం. So 1 plus a, 1 can be written as a plus x alpha plus a. So a plus x alpha plus a means by the properties, so a plus x alpha plus a గా రాయొచ్చు. సో మళ్ళీ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని దీన్ని a plus x alpha plus a గా రాయొచ్చు. సో ఏ ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఏ అనేదాన్ని మళ్ళీ ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఏగా రాయొచ్చు. ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఏ అనేదాన్ని ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏగా రాయొచ్చు. అంటే ఇక్కడ 1 ప్లస్ ఏ అనే వాల్యూ ఏమైంది, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏగా రాయబడ్డది. అంటే ఫర్ నాన్ జీరో ఎలిమెంటు ఎక్స్ ప్లస్ ఏ అనే ఒక ఎలిమెంట్ను ఆర్ బై ఏలో తీసుకుంటే దానికి ఆల్ఫా ప్లస్ ఏ అనే ఎలిమెంటు ఆర్ బై ఏలో ఎగ్జిస్ట్ అయింది. అంటే ఫర్ నాన్ జీరో ఎలిమెంట్ ఎక్స్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బై ఏ, there exists alpha plus a belongs to r by a such that x plus a into alpha plus a is equal to 1 plus a. So hence each non-zero element of r by a is invertible. అంటే మీనింగ్ ఏంటంటే నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని ఇక్కడ మనం చెప్పవచ్చు. కాబట్టి ఆర్ బై అనేది ఏమైంది అంటే ఫీల్డ్ అవుతుంది. సో అక్కడ మ్యాక్సిమల్ ఐడియల్ అయినందుకు అది ఫీల్డ్ కండిషన్ని పాటించింది. సో నెక్స్ట్ another theorem. So let R be a commutative ring with unity
if every ideal of capital R is a prime, then show that R is a field. R is a field. So here we see the proof. So to show that R is a field, we have to show that every non-zero element possess multiplicative inverse. అంటే R అనేది ఫీల్డ్ అని చెప్పాలంటే ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందని చెప్పాలి. సో ఫస్ట్ వి ప్రూవ్ దట్ R ఈజ్ ఏ ఇంటిగ్రల్ డొమైన్. సో R అనేది ఇంటిగ్రల్ డొమైన్గా మనం ప్రూవ్ చేద్దాం. సో ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది అంటే ఇట్ హ్యాస్ నో జీరో డివైజర్స్, మీన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్గా తీసుకుంటే సచ్ దట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ ఏ ఇంటూ బి ఈజ్ బిలాంగ్స్ టు జనరేటెడ్ జీరో. సో విచ్ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్ ఇన్ ఆర్. సో ప్రైమ్ ఐడియల్ అవుతుంది కాబట్టి ఈ ఏ ఈజ్ బిలాంగ్స్ టు జనరేటెడ్ జీరో ఆర్ బి బిలాంగ్స్ టు జనరేటెడ్ జీరో, మీన్స్ ఐదర్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈక్వల్ టు జీరో. దస్ ఆర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. అంటే ఇట్ హ్యాస్ నో జీరో డివైజర్స్, మీన్స్ అంటే ఏ బి ఈక్వల్ టు జీరోగా తీసుకుంటే చివరికి నీకు ఏ ఈక్వల్ టు జీరో లేదా బి ఈక్వల్ టు జీరో అవుతుందని ఇక్కడ మనకు వచ్చింది. సో దస్ ఆర్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ డొమైన్. ఆర్ అనేది మనకి ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. సో లెట్ జీరో నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్గా తీసుకుందాం. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ అనే సెట్ రాసుకుందాం. ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ అనే సెట్లో ఏ స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్ రూపంలో ఎలిమెంట్స్ ఉంటాయి. ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అండ్ ఈజ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ప్రైమ్ ఐడియల్. సో మీన్స్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ స్క్వేర్ ఇంటూ 1. సో ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఆర్. సో ఏ belongs to a square into r, means a is equal to a square into b for some b belongs to r. So now we take left side of this value and we common a, we get a into 1 minus b equal to 0. So a into 1 minus b is equal to 0 means either a equal to 0 or 1 minus b equal to 0. అంటే ఇక్కడ a into 1 minus b అనే వాల్యూ 0 సమానం అయిందంటే a అన్న 0 కావాలి లేదా 1 మైనస్ ఏ ఇంటూ బి అనేది 0 కావాలి. కానీ మనకు ఆల్రెడీ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనకున్న ఆప్షన్ ఏంటంటే 1 మైనస్ బి ఈక్వల్ టు 0 కావాలి యాజ్ ఏ నాట్ ఈక్వల్ 0. మరి 1 మైనస్ బి ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 గివ్స్ ఏబి ఈక్వల్ టు 1. సో ఏబి ఈక్వల్ టు 1 మీన్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 1. అంటే ఏని బితో మనం ప్రోడక్ట్ చేస్తే 1 అనే ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. అంటే ఏకి బి అనేది ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది, లేదా బికి ఏ అనేది ఇన్వర్స్ అవుతుందని మనం ఇక్కడ గమనించవచ్చు. సో కాబట్టి దిస్ గివ్స్ బి ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో హెన్స్ ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్. అంటే ఆ రింగ్లో మనకి ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుందని చెబితే అది ఖచ్చితంగా ఫీల్డ్ అవుతుందని చెప్పవచ్చు. సో హియర్ వి సీ వన్ ప్రాబ్లం, దట్ ఈస్ షో దట్ in Boolean ring every prime ideal a not equal to r is a maximal. So let a be a prime ideal. So a is prime ideal and b is any ideal such that a is subset to b is subset of equal to capital R. So then there exists some x belongs to b such that x not equal to a and x square is equal to x as x belongs to r. సో లెట్ వై బిలాంగ్స్ టు ఆర్గా తీసుకొని ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. ఎందుకు మనం ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుందని తీసుకున్నాం ఇక్కడ. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. మరి అట్లాగే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై అనే ఎలిమెంట్ తీసుకుంటే అది ఎక్స్ ఇంటూ వైకి సమానం అవుతుంది తీసుకున్నాం. సో మరి ఎక్స్ ఇంటూ వై మీన్స్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ వై మీన్స్, సో ఎక్స్ వైని మన ఇటు సైడ్ కామన్ తీసుకొస్తే సో x square into x is equal to x square is equal to x. సో దీని నుంచి x square into y equal to xy అవుతుంది. ఎందుకంటే y అనేది మనం రైట్ సైడ్లో ప్రోడక్ట్ చేసుకున్నాం. మళ్ళీ రైట్ క్యాన్సిలేషన్ అని అప్లై చేస్తే నీకు x స్క్వేర్ ఈక్వల్ టు x అనేది వస్తుంది. సో దీన్ని మళ్ళీ రైట్ సైడ్కి తీసుకొని x కామా తీసుకుంటే x ఇంటూ xy మైనస్ y ఈక్వల్ టు 0. సో 0 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సో హియర్ ఏ ఇస్ అనేది ప్రైమ్ ఐడియల్ అవుతుంది. అంటే ఇక్కడ xy మైనస్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. సిన్స్ ఎందుకు x డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ
అండ్ ఏ అనేది ప్రైమ్ ఐడియల్ కాబట్టి ఎక్స్ వై మైనస్ వై అనే ఎలిమెంట్ ఏలో ఉండాలి. మరి ఏలో ఉండాలంటే ఎక్స్ మైనస్ వైఏ minus y equal to a for some a belongs to capital A. So this gives y equal to xy minus a. So y is equal to xy minus a is belongs to B. So as x belongs to B and y belongs to R key, xy belongs to B and a is belongs to a subset to B. So we have y equal to B. So this means R is subset to R equal to B. So from equations 1 and 2, సో 1 నుంచి బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని ఉంది, ఇక్కడ 2 నుంచి ఏమో ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని ఉంది. సో కాబట్టి ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే బి ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఆర్ వస్తుంది. మరి బి ఈక్వల్ టు ఆర్ అని వస్తుంది అంటే అది మనం తీసుకున్న ఐడియల్ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇది మనకున్నటువంటి ప్రాబ్లం. సో నెక్స్ట్ వి సీ వన్ కరోలరీ. సో దట్ ఈస్ ఎవ్రీ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఏ కమ్యూటేటివ్ రింగ్ క్యాపిటల్ ఆర్ with unity is prime. With unity is prime ideal. So suppose capital R is a commutative ring with unity and A is a maximal ideal of R. So A అనేది maximal ideal of R తీసుకుంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని మనకు తెలుసు కాబట్టి సో ఇక్కడ ఆర్ బై ఏ ఈజ్ ఏ ఫీల్డ్. మరి ఆర్ బై ఏ ఫీల్డ్ అవుతుంది, మరి ఎవ్రీ ఫీల్డ్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది కాబట్టి ఈ ఫీల్డ్ బదులుగా ఆర్ బై ఏ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. మరి ఆర్ బై ఏ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందంటే అక్కడున్న ఏ అనేది ఏంది ప్రైమ్ ఐడియల్ అవుతుందని మనం థీరం ప్రూవ్ చేసుకున్నాం. సో కాబట్టి ఆ థీరం ప్రకారం ఏ అనేది సింపుల్గా ప్రైమ్ ఐడియల్ అవుతుంది. సో అది ఇక్కడ మనం చూడొచ్చు. సో నెక్స్ట్ వి సీ ద ప్రాబ్లం దట్ ఈస్ let capital R be a commutative ring with unity and a comma b are two non-zero elements of capital R. Then generated a equal to generated b if and only if a divides b and b divides a. So generated a means the principal ideal of or generated by A. So A is equal to the set of A into X such that X belongs to R. So and generated B is equal to the prime ideal of R generated by B. So let generated A is equal to generated B. So generated A is equal to generated B means so generated A is subset R equal to generated B. So A belongs to generated A equal to generated B means A belongs to generated B. సో ఏ అనేది జనరేటెడ్ బీలో ఉండాలి. జనరేటెడ్ బీలో ఉండాలంటే బీ చేత అది జనరేట్ అవ్వాలి. అంటే ఏ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఎలిమెంట్ ఆర్ ఇంటూ బీ ఫర్ సమ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. సో ఏ కెన్ బి రిటన్ యాజ్ ఎలా రాయబడ్డది ఏ అనేది ఏ ఈక్వల్ టు ఆర్ ఇంటూ బీ మీన్స్ బీ డివైడ్స్ ఏ అని మనకు ఇక్కడ తెలుస్తుంది. సో బీ డివైడ్స్ ఏ. సో లేదా మనం ఇక్కడ బీ బిలాంగ్స్ టు జనరేటెడ్ బీగా తీసుకుందాం. బీ బిలాంగ్స్ టు జనరేటెడ్ బీగా తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు జనరేటెడ్ ఏ. సో మీన్స్ బీ బిలాంగ్స్ టు జనరేటెడ్ ఏ. బీ బిలాంగ్స్ టు జనరేటెడ్గా ఉంది అంటే జనరేటెడ్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఏ ఫర్ సమ్ ఎస్ బిలాంగ్స్ టు ఆర్. మరి అంటే బి అనేది ఎలా రాయబడ్డది, ఎస్ ఇంటూ ఏగా రాయబడ్డది. ఎస్ ఇంటూ ఏగా రాయబడ్డది అంటే ఆ ఏ అనేది బీని డివైడ్ చేస్తుంది అని మీన్. కాబట్టి ఏ డివైడ్స్ బి. సో అంటే ఇక్కడ జనరేటెడ్ ఏ ఈక్వల్ టు జనరేటెడ్ బీగా తీసుకుంటే ఏ డివైడ్స్ బి అన్న అవుతుంది లేదా బి డివైడ్స్ ఏ అన్న అవుతుందని మనం దీని నుంచి చూడవచ్చు. సో హియర్ కాన్వర్స్లీ సపోజ్ ఏ డివైడ్స్ బి. సో ఏ డివైడ్స్ బి నుంచి అంటే ఏ డివైడ్స్ బి అంటే మన డివైడ్స్ యొక్క డెఫినేషన్ బేస్ చేసుకుంటే సో బి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఏ ఫర్ సమ్ క్యూ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. సో అండ్ లెట్ వై బిలాంగ్స్ టు జనరేటెడ్ బీగా తీసుకుంటే దెన్ వై కెన్ బి రిటన్ యాజ్ సమ్ u into b for some u belongs to r. So finally y is equal to u into b. In place of b we write q into a. So b బదులుగా q into a ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే
u into q into a, it is equal to uq into a. So it is belongs to generated a, since uq is belongs to capital R. సో u అనేది ఆర్లోని ఎలిమెంటే, q అనేది కూడా ఆర్లోని ఎలిమెంటే, కాబట్టి uq అనేది కూడా ఆర్లోని ఎలిమెంటే. సో కాబట్టి ఇక్కడ y ఈజ్ బిలాంగ్స్ టు జనరేటెడ్ బిగా తీసుకుంటే y అనేది ఈజ్ బిలాంగ్స్ టు జనరేటెడ్ ఏ, మీన్స్ జనరేటెడ్ బి అనేది ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జనరేటెడ్ ఏ అవుతుందని చూపించడం. సో అట్లాగే సిమిలర్లీ బి డివైడ్స్ ఏగా తీసుకొని మనం జనరేటెడ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జనరేటెడ్ బి అవుతుందని చూడవచ్చు. సో ఈ రెండు కండిషన్స్ మీరు అప్లై చేసుకుంటే జనరేటెడ్ ఏ అనే వాల్యూ జనరేటెడ్ బి అవుతుందని మనం గమనించవచ్చు. సో ఇది మనకున్నటువంటి ఇంపార్టెంట్ థీరమ్స్. ఖచ్చితంగా వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.